ఇళ్ళ బైబిల్ కనిపిస్తుంది. వాళ్ళకి చదువు రాదు, ఏం రాదు. ఆదివారం పొద్దుగాల వస్తే ఇంట్లో పని చేసుకుని ఆయన పూజలు అన్నిటి పెట్టుకొని భగవద్గీత అది బైబిల్ను సంకర పెట్టుకొని చక్కగా చర్చలో ఇవాళ మన ఇల్లు చెక్ చేస్తే 100 ఇల్లు తిరిగితే కూడా 10 కేవలం 5 భగవద్గీత కలిపి ఎవరన్నా వాళ్ళకు ఒక గురువు ప్రకటించి ఎక్కడైనా గురువు అనిపించి ఈ గీత మీ విధంగా పారాయణం చేయండి, దేవుని విధంగా కలుసుకోండి, భజన విధంగా చేసుకోండి అని ఎవరన్నా జ్ఞానబోధ చేసి ఆ గీత పారాయణం చూపించి దీనికి ఎక్కడ పనిపడలేదు, ఎవరో ఏదో చెప్పి ఒక ఇంటర్వ్యూ బయటపోతుంది, దీనికి ఎక్కడ పనిపడలేదా, ఇది భజన చేయాలా, దీనికి కాపీ లేదా అని నానా లెక్కలేని మాటలు చెప్తారు. 1000 ఖర్చు పెడుతున్నాం, ఒక 100 రూపాయలు పెట్టి ఒక భౌతికత తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేయండి నాయన. ఆ మీ చదవని రాకపోతే మీ పిల్లలతోని రోజు ఒక పేజ్ అనిపించి వినుంది అంటే వినలేదు. మరి వాళ్ళు ప్రతి ఆదివారం చర్చిపోతున్నారు, ప్రతి రోజు వీళ్ళు 5 సార్లు వీళ్ళే 3 సార్లు 4 సార్లు ఒక్కసారైనా నమాజ్ చేసుకున్నారు. మనం వృద్ధులు చేసి కనీసం గుడికాడిపోయి ఆ దేవుడి దాన్ని మొక్కిరాకే ఓడి ఎవరన్నా బుద్ధి లేనోడు తల్లిదండ్రి మాట మా అమ్మాయి నాయన చెప్పింది నేను గుడికాడిపోయి మొక్కిస్తాను గోత్రం ఉంటుంటే పక్కన వస్తారు, వీటికి ఏమో దయ్యం పట్టి ఏదో మకరకంతో పోయిండు, వీడు గుడికాడిపోమని చెప్పినట్టు గుడికి మొక్కలు దూరంలో ఉంటామని అనిపించేస్తాం. మరి ఆడపిల్లలు చేయలేకపోతే దీనికి బాలమ్మ పట్టిందంత మషమ్మ పట్టిందంత ఇది గుడిగిరుతుంది మంత్రాలు కట్టుకున్నది దీన్ని దూరం పెట్టిందని చెప్పేస్తాం. మన పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయిందంటే మనకి ఎవరికి చెప్పేటోళ్ళు లేదు. ఊర్లో ఎవరైతే గొప్పలు మంచి తెలివిపడుతూ పెద్ద మనుషులని ఉంటారో వాళ్ళు కాక రోజు గుడిపోయి ఆ దైవాన్ని దర్శనం చేసుకుని ఒక పద్ధతి ఉంటే వాళ్ళకు ఎవరైనా పొరపాటున ఏదన్నా నీకేం పట్టిందా గుడిపోతున్నావు అంటే పక్కన ఉన్న నీకేం కోసం ఖచ్చితంగా గుడిపోవాలని మందలించడం ఉంటే మనకు గాయపడుతుంది. అట్లా లేదు. కానీ మనం కూడా ఇక నుంచి అయినా కనీసం శనివారం నాడు కౌన్సిలింగ్స్ ముట్టకండి అని ఇక్కడ 100 మంది చెప్పినా కనీసం 10ల సంఖ్యలో కూడా శనివారం చిరునూరు దొరకరు. ఇక్కడ స్వామి నువ్వు చెప్పినావు నేను కౌన్సిలింగ్స్ ముట్టలేను, నేను తినలేనని చెప్పేటప్పుడు చాలా ఉంటారు. పొద్దుముంటే కళ్ళు లేకపోతే ప్రాణం పెట్టు ఉంటారు. ఆ కౌలు తినకపోతే మాకు ఇలా మేము బ్రతలేమంటారు చాలా. ఏముంది ఈ శరీరం నుంచి కొంచెం మాంసం పక్కన తీస్తే కూర అయిపోతుంది. ఆ కూర తీసుకపోయి ఇంకా 3 దినాలు పెట్టామంటే ఆ మురువాసంకాయ ఎందుకు పోలేవు. మరి దాన్ని గొంతు పోసేటప్పుడు కాళ్ళు చేతులు గిల్ల 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 కొట్టుకొని అమ్మా అని చెప్పి ప్రాణం ఇస్తుంది. మరి దాన్ని తినాలని అంత ఇష్టం. ఆ మాంసం ఆడ ఇంకా 3 దినాలు పెట్టామంటే పురుగులు ఇబ్బలి ఆ పురుగులు మెదలాడుతుంటే అటువంటి పనికి మారిన కూరను తినాలని అంత అవసరం. మొన్న మహమ్నాడులో పెద్ద హోటల్ చేసి 60-70 కిలోల కూర చికెన్ దాంట్లో పురుగులు వాడి పంగలాడుతున్న వాసన. మరి ఇంట్లో భార్య మంచిగా కూర చేసి ఇష్టం లేకపోతుంది. ఆ పురుగు వాడిని కూరస్తే రొట్టెలేసుకుంటా ఇంట్లో మందులు లేకుండా హాయిగా తింటున్నారు. అంత అవసరం. దయచేసి కనీసం రోజు మీకు తినకుండా ఉండాలని నిబంధన పెట్టుకోలేము. కేవలం వారానికి ఒకసారి శనివారం రోజు ఆ కూర తినకుండా దయచేసి నేను చెప్పినందుకు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ స్వామివారి ఆయన నీకు మౌసులు తినొద్దు, కనీసం శనివారం తినకు, ఆ గుడిపై దర్శనం చేసుకోవాలని చెప్పిన ఆ మహనీయుడు మాట కోపడానికన్నా మీరు కానీ పిల్లలు కానీ వారానికి ఒకసారి గుడిపై దర్శనం చేసుకోండి. కొన్ని ఊళ్ళలో వస్తే ఆ గుడి పాడు ఇంట్లో లైట్లు వెళ్తుంటాయి కానీ ఆ గుడి మరి అది ఎవరన్నా కత్తితో పోయి దీపం పెట్టి ఏలేస్తారు దయ్యం పట్టి దీపం ముట్టిస్తున్నాడు. ఇంతగానో దీపం ముట్టిస్తే రోజు దీనికి పనిపాటు దీపం ముట్టిస్తుందంట. అట్లు కాకుండా దయచేసి మీరందరూ
భక్తి శ్రద్ధలతో ఒక గురువుని ఎంచుకొని ఆ గురువుని ఎంచుకున్నప్పుడు కూడా ఒక మంచి గురువును ఎంచుకొని ఆ గురుభక్తిలో ఉండండి. ఇప్పుడు అయ్యగారు వచ్చిండు. మనం ఇప్పుడు వస్త్రదాన కార్యక్రమం